మాటలు. నిజంగా పనిచేస్తే ఇలా ఉంటారు, నిజంగా పనిచేస్తే ఇలా ఉంటారు. సో బయట వాళ్ళు ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణాలు ఎత్తుకుంటూ ముందుకెళ్తున్నారు. వద్దు, సక్సెస్ అవ్వడానికి గల కారణాలు మమ్మల్ని అడిగి ముందుకెళ్ళండి, సక్సెస్ అవుతారు 100%. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ ఫేస్ దమ్. సార్ చాలామంది బల్బ్ కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలామంది చెప్పాడు అంట, నువ్వు పిచ్చోడు వేరే మెంటోడు వేరే బల్బ్ కనిపెట్టాడు వేరే అదిరా ఇదిరా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని ఒక చీడ పురుగుని చూసినట్టు ఇంట్లో కూడా రానిచ్చేవాళ్ళు కదా. వాళ్ళ తల్లిదండ్రులు కుక్క చేసినట్టు వేసేవాళ్ళు అంట అన్నాన్ని. ఇంట్లోంచి బయట రాబోతే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, పిచ్చి పిచ్చిగా ప్రేయర్ చేస్తాడు, ఏంటో ఉంటే అది ఇది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులే అతన్ని పిచ్చి పిచ్చిగా చూశారంట. దాని గురించి వాళ్ళకి తెలియక వాళ్ళ ఫ్రెండ్స్ అసలు ఫోన్ చేయడం కానీ ఈయన కలవడం కానీ సుమారుగా 16 సంవత్సరాలు ఒక రూమ్లో కూర్చుని అకాడమైనటువంటి ఎంతో కఠినమైనటువంటి మనకు ఒక వెలుగుని నింపాడు మిస్టర్ థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు అతని పేరు ఎలా ఉంది సార్? ఈరోజు అతని పేరు ఎలా ఉంది సార్? ఈరోజు చందు జాయిన్ అయినప్పుడు చెప్పారు బోళ్ళని మంది. కానీ ఈరోజు అక్కడే నుంచి నీ చందు కారు వెళ్తుంటే చూస్తూ ఉంటున్నారు, ఎలా వెళ్తుందా అని. ఎలా వెళ్తుందని చందు గారు చెప్తుంటే చూతా అంటున్నాడు. సో బయట వాళ్ళ మాటలు నమ్మకండి సార్. వాళ్ళు తెలిసి తెలియక వాడిని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు మీరు నమ్మి దయచేసి మీ అద్భుతమైన లైఫ్ని చెడగొట్టుకోవద్దు. వెస్టేజ్ ఇస్ ద ఫ్రమ్ ద బిగినింగ్. ఈ రోజు నుంచే వెస్టేజ్ స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు ఎవరైతే వెస్టేజ్ నమ్మి హార్ట్ఫుల్గా వర్క్ చేస్తారో, సార్ మీ బిజినెస్ ఎంతకాలం ఉంటుంది? ఏ రోజైతే మొహం మనిషి కలవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఏ రోజైతే మొహం స్నానం చేయడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఎవరైతే వంట వండుకోవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఎవరైతే బట్టలు ఉతుకోవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఎవరైతే గిన్నెలు కడుక్కోవడం మానేస్తాడో మా బిజినెస్, ఎవరైతే బాత్రూమ్లు కలవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. అది జరిగే ఛాన్స్ ఉందా? మా బిజినెస్ ఆగే ఛాన్స్ లేనే లేదు. సో భారతదేశంలో కొదవలేంది జనాభా. పుట్టాడు పుడతాడు పోతాడు. మాకు జనాభా ఉన్నంత వరకు మన బిజినెస్కి డోకానే లేదు. జనాభే మనకి పెట్టుబడి. రైట్? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇన్ ద నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ రేషియో ఓన్లీ 5%, రిమైనింగ్ 90% పీపుల్స్ ఆర్ ఫెయిల్. ఇది నిజం. నెట్వర్క్లో జాయిన్ అయిన తర్వాత 95% పీపుల్స్ ఫెయిల్. ఓన్లీ 5 పీపుల్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కారణం ఏంటో చెప్పనా? చాలామందికి బికాస్ ఆఫ్ ద రీజన్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. మీరు ఒక మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఎదురుగా వాడితో ఐడియా ఇచ్చే బాధ్యత నాది. ఎందుకని? రైట్, నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి. నా దగ్గర టాలెంట్ ఉంది, నాలెడ్జ్. ఆడ ఏ క్వశ్చన్ అడగండి, నా దగ్గర ఆన్సర్ రెడీగా ఉంటుంది. ఆడ ఏ క్వశ్చన్ అడగండి, నా దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. చాలామంది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ 95% ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. రెండోది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేను చెయ్యలేను